అమెరికా నుండి వేమన గారు ఒక ప్రశ్నలు పంపించారు. 2 ప్రశ్నలు పంపించారు. ఆత్మల సంపాదన, నశించు ఆత్మలు అను పదాలను ఇంగ్లీష్‌లో సోల్ విన్నింగ్ అండ్ పెరిషింగ్ సోల్స్ అంటాము. కానీ స్పిరిట్ విన్నింగ్, పెరిషింగ్ స్పిరిట్స్ అని ఎందుకు అనము? అలాగే 1 పేతురు 2:11లో ఆత్మకు విరోధముగా అన్న వచనములోని ఆత్మని ఇంగ్లీష్ బైబిల్‌లో సోల్ అని ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకు అలా ట్రాన్స్లేట్ చేశారో వివరించగలరు? ఏం లేదు, వివరించేది ఏం లేదు. తర్జుమాదారులు చేసిన పొరపాటు అది. ఓకే. ట్రాన్స్లేటర్స్ మిస్టేక్ అది. ఇప్పుడు సోల్ అంటే ప్రాణమా ఆత్మన అనే స్పష్టత తర్జుమాదారులకు లేదు. ఇప్పుడు 103వ కీర్తన ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని అన్నాడు. అక్కడ ఏమంటాడు, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అన్నాడు. ప్రాణము అనే దాన్ని మరి సోల్ అనే చెప్పాడు అక్కడ. మరికొన్ని చోట్ల సోల్ అంటే ఆత్మ అనే భావంతో కూడా వాడారు. గనక సోల్ అనేది ప్రాణం, స్పిరిట్ అంటే ఆత్మ. ఈ 2 డిస్టింక్ట్ ఎంటిటీస్ విద్ ఇన్ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, హ్యూమన్ బాడీ ఆర్ హ్యూమన్ లైఫ్, విదిన్ అ హ్యూమన్ బీయింగ్. 3 డిఫరెంట్ ఎంటిటీస్, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. శరీరం, ప్రాణం, ఆత్మ. ఈ 3 వేరు వేరు ఎంటిటీస్ ఒక హ్యూమన్ బీయింగ్లో ఉన్నాయి అనే అంత స్పష్టత వాళ్ళకి లేక, బాడీ ఏమో భౌతికమైంది, మట్టితో చేయబడింది, మట్టి కానిది ఒకటి ఉంది. మట్టి కానిది ఒకటి, మట్టి కానిది ఒకటి. ఆ మట్టి కాని దాని లోపల మరి సోల్ వేరు, స్పిరిట్ వేరు. మట్టి కానిది నాన్ ఫిజికల్ మెటీరియల్ లోపల 2 భాగాలు ఉన్నాయనే స్పష్టత వాళ్ళకి లేక, ఇక శరీరం కానిదల్లా ఏదైనా ఒకటేగా, సోల్ అయినా స్పిరిట్ అయినా ఒకటే అని వాళ్ళు అలా తర్జుమా చేశారు. కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులు వాళ్ళు ప్రాణాన్ని సోల్ అని అనాల్సి వచ్చింది 103వ కీర్తన. ఓకే. ఒక విషయం ఎప్పుడు చెప్తుంటాను, ఈ గ్రీక్ అండ్ హీబ్రూ ఇవి తూర్పు దేశపు భాషలు. ఓకే. తూర్పు దేశ భాషలు కాబట్టి తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది తర్జుమాదారులకు. ఇంగ్లీష్లోకి తర్జుమా చేసేటప్పుడు సరైనటువంటి తర్జుమా జరగలేదు, పదాలు దొరకక. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ స్టాండర్డ్ కాదు, స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ తెలుగు మాత్రమే అని 100 సార్లు మనం మన ప్రసంగ పరిచయలో మనం చెప్పాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అంటే టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అంటాడు. ద లార్డ్ ఈజ్ గుడ్ ఏంటి? గుడ్ అంటే మంచి. ఉత్తముడు వేరు, మంచి వేరు కదా. మంచి అని అంటే మంచి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, అందరికంటే ఎక్కువ మంచివాడు ఉత్తముడు. ఇంతకంటే మంచి అనేది ఊహించలేం అన్నంత మంచివాడు ఉత్తముడు. ద బెస్ట్ అమాంగ్ ద బెస్ట్, ద టాప్ మోస్ట్ లెవెల్ ఆఫ్ గుడ్నెస్, అది ఉత్తమత్వం. మరి చక్కటి మాట తెలుగులో వచ్చింది, యెహోవా ఉత్తముడు అని. వాళ్ళేమో ద లార్డ్ ఈజ్ గుడ్ అంటే, గుడ్ అంటే చాలా మంది గుడ్, ఎందరో గుడ్ పీపుల్ ఉన్నారు. బైబిల్లో యోసేపు నీతిమంతుడు, నోవహు నీతిమంతుడు, అందరు నీతిమంతుడేగా. కనుక గుడ్ అనేది కాదు, ఈ గుడ్ పీపుల్ అందరికంటే కూడా టాప్ మోస్ట్ లెవెల్లో ఉంది. అట్లాగా ఇంగ్లీష్ బైబిల్ ఎప్పటికీ స్టాండర్డ్ కాదు, తెలుగు రెండరింగే స్టాండర్డ్. ఓకే.